ఈ మధ్య న్యూస్ ఓపెన్ చేస్తే చాలు, ట్రంప్ ఆ డెసిషన్ తీసుకున్నాడు, ట్రంప్ ఈ డెసిషన్ తీసుకున్నాడు, ట్రంప్ ఆ కంట్రీ మీద టారిఫ్ వేశాడు, ట్రంప్ ఈ కంట్రీ మీద టారిఫ్ వేశాడు అని ఒకటే మ్యూజిక్. ట్రంప్ తీసుకున్న ఏ డెసిషన్ మీద డిస్కషన్ పెట్టినా దాంట్లో కామన్గా ఉండే టాపిక్ రిసెషన్. 2025లో రిసెషన్ వస్తుంది అని ఇప్పటికే చాలా మంది అంచనా వేశారు. యూఎస్ఏ చైనా మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ ప్రపంచాన్ని రిసెషన్ వైపు లాక్కెళ్తుంది అని WTO చీఫ్ అన్నారు. Such a decoupling could lead to fragmentation of world trade, which would have quite severe consequences. బ్యాంక్ ఆఫ్ అమెరికా చేసిన గ్లోబల్ ఫండ్ మేనేజర్ సర్వే ప్రకారం 42% ఇన్వెస్టర్స్ గ్లోబల్ రిసెషన్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. JP మోర్గన్ చేసిన రీసెర్చ్ అయితే 2025లో రిసెషన్ వస్తుంది అన్న ప్రాబబిలిటీ 40% నుంచి 60%కి పెంచేసింది. అంతెందుకు, మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ట్రంపే నాకు రిసెషన్ కొన్ని రోజులు వచ్చినా పర్లేదు అంటున్నాడు. Everything's okay. What we are, I said, this is a transition period. I think we're going to do fantastically. అసలు ఈ రిసెషన్ అంటే ఏంటి? ఇప్పుడే ఎందుకు రిసెషన్ వస్తుంది? అసలు రిసెషన్ వస్తే ఏం జరుగుతుంది? మీ జాబ్స్ పోతాయా? ఒకవేళ నిజంగా రిసెషన్ వస్తే మనం ఎలా సర్వైవ్ అవ్వాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. రిసెషన్ అనేది సింపుల్గా చెప్పాలంటే మన ఆర్థిక వ్యవస్థకి జ్వరం రావడం లాంటిది. కనీసం 6 నెలల పాటు ఎకానమీ గ్రో అవ్వకుండా పడిపోతూ ఉంటే దాన్ని రిసెషన్ అంటారు. నార్మల్గా రిసెషన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఈసారి 2025లో రిసెషన్ వచ్చే ఛాన్సెస్ ఇంతలా పెరిగిపోవడానికి మెయిన్ రీజన్ ట్రంప్ ఎకనామిక్ పాలసీస్. I think, in other words, they charge us, we charge them less. So how can anybody be upset? ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి వింత ఎకనామిక్ పాలసీస్ తో వస్తున్నారు. ఈ మధ్య లిబరేషన్ డే అని చెప్పి యుఎస్ మీద టారిఫ్స్ వేస్తున్న అన్ని కంట్రీస్ మీద రెసిప్రోకల్ టారిఫ్స్ వేశారు. అంటే వేరే దేశాలు వాళ్ళ వస్తువుల్ని యుఎస్ లో అమ్మి బిజినెస్ చేయాలి అనుకుంటే వాళ్ళు యుఎస్ కి ట్యాక్స్ కట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ట్రంప్ చైనా మీద 145% టారిఫ్ వేశారు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? చైనా ఒక 100 రూపాయలు విలువ చేసే షర్ట్ యుఎస్ లో అమ్మాలనుకుంటే యుఎస్ కి 145 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. దీనివల్ల చైనా ఏం చేస్తుంది? అదే షర్ట్ ని యుఎస్ మార్కెట్ లో ఎక్స్ట్రా రేట్ తో అమ్ముతుంది. ఇలా చైనా షర్ట్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల యుఎస్ ప్రజలు చైనా షర్ట్ కొనడం ఆపేస్తారు. యుఎస్ఏ ప్రజలు ఇలా చైనా షర్ట్లు కొనడం మానేసి అమెరికా షర్ట్లే కొనాలి అన్నది ట్రంప్ ప్లాన్. కానీ ఇప్పటికిప్పుడు యుఎస్ఏ ప్రజలు పక్క దేశాల వస్తువులు వాడటం ఆపేసి యుఎస్ వస్తువులు వాడడానికి రెడీగా ఉన్నారా? లేరు. ఎందుకంటే యుఎస్ఏ అనేది ఇంపోర్ట్స్ మీద హెవీగా డిపెండ్ అయిన దేశం. అక్కడి ప్రజలు ఫారెన్ గూడ్స్ ని యూజ్ చేయడానికి బాగా అలవాటు పడిపోయారు. యుఎస్ లో మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ బూమ్ అయ్యేదాకా అక్కడున్న వస్తువులన్నీ ఎక్కువ రేట్తో ఉంటాయి. వస్తువులు రేట్ పెరిగితే ఏం చేస్తాం? ఆటోమేటిక్గా మనం ఖర్చుల్ని తగ్గించుకుంటాం. యుఎస్ఏ ప్రజలు ఇలా ఖర్చులు తగ్గించుకోవడం వల్ల యుఎస్లో ఉన్న వేరియస్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్స్ తగ్గి నష్టాల్లోకి వెళ్తాయి. సో ఈ నష్టాలని భర్తీ చేయడానికి ఆ ఇండస్ట్రీస్ కాస్ట్ కటింగ్ స్టార్ట్ చేస్తాయి. కాస్ట్ కటింగ్ అంటే ఏంటి? ప్రొడక్షన్ని తగ్గించడం, జీతాలు తగ్గించడం, హైరింగ్ ఆపేయడం, లేదా ఉన్న వాళ్ళని తీసేయడం. జీతం తగ్గిన వాళ్ళు, జాబ్ కోల్పోయిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇంకా ఖర్చుని తగ్గిస్తారు. ఈ ఇంపాక్ట్ మిగతా ఇండస్ట్రీస్ మీద పడుతుంది. సో ఇది ఒక విషియస్ సైకిల్ ని క్రియేట్ చేస్తుంది. దాన్నే రిసెషన్ అంటారు. రిసెషన్ అంటే అర్థమైంది కదా? అసలు రిసెషన్ వస్తే ఏమవుతుంది? రిసెషన్ వస్తే ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యే సెక్టర్ జాబ్ సెక్టర్. బిజినెసెస్ కి లాభాలు తగ్గిపోవడం వల్ల హైరింగ్ ఆపేసి ఫైరింగ్ మొదలు పెడతాయి. దీనివల్ల రిసెషన్ రాగానే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2008 ఆ టైంలో ఇలానే రిసెషన్ వచ్చింది. ఆ అక్టోబర్ తర్వాత వచ్చిన 4 months లోనే ఇండియాలో 6 lakh జాబ్స్ పోయాయి. యుఎస్ లో అయితే ఇంకా దారుణం. ఆ 2 years లోనే యుఎస్ లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 5% నుంచి 10% పెరిగింది. This was the time a decade ago when the financial crisis erupted, a crash that most experts did not foresee. అంటే ప్రతి 100 మందిలో 10 మంది ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నారు అన్నది. ఒకనొక టైంలో అయితే యుఎస్ లో ప్రతి నెల 7 లక్షల మంది జాబ్ కోల్పోయారు. రెసెషన్ వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్స్ కూడా దారుణంగా దెబ్బతింటాయి. ఈ మధ్య కూడా ట్రంప్ టారిఫ్స్ మీద తీసుకున్న డెసిషన్ తర్వాత ఇండియాలో స్టాక్ మార్కెట్స్ లో కూడా 14,000 కోట్లు వానిష్ అయిపోయాయి. అప్పట్లో 2008లో రెసెషన్ వచ్చిన తర్వాత కూడా పీక్ లో ఉన్న స్టాక్ మార్కెట్స్ 50% పడిపోయాయి. రెసెషన్ వచ్చినప్పుడు ప్రజలు పెద్ద ఖర్చులు చేయడం ఆపేస్తారు. ప్రజలు ఇల్లులు కొనడం ఆపేయడం వల్ల రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ చాలా దారుణంగా దెబ్బతింటుంది. ఇంకా పెద్ద ఖర్చులు ఏముంటాయి? కార్లు కొనడం, బండ్లు కొనడం లాంటివి. ఇట్లాంటి వాటిని కూడా రెసెషన్ టైంలో ప్రజలు పోస్ట్ పోన్ చేస్తారు. దీనివల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా దెబ్బతింటుంది. ఇంకా వెకేషన్, టూర్స్ లాంటి ఎక్స్ట్రా ఖర్చులు ఉంటే అవి కూడా పోస్ట్ పోన్ చేస్తారు. దీనివల్ల టూరిజం ఇండస్ట్రీ కూడా దెబ్బతింటుంది. చాలా బిజినెసెస్ లో ప్రాఫిట్స్ రావడమే కష్టమైపోతుంది. కొన్ని కంపెనీస్ దివాలా తీసినా ఆశ్చర్యపోకర్లేదు. రెసెషన్ టైంలో బ్యాంక్స్ నుంచి లోన్స్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. ఇంకో ఫన్ ఫ్యాక్ట్ తెలుసా? రెసెషన్ అప్పుడు మాక్సిమం బ్యూటీ ప్రోడక్ట్ సేల్స్ పడిపోతాయి. ఎందుకంటే ప్రజలు ఖర్చులు కంట్రోల్ చేసుకోవడానికి లగ్జరీ గూడ్స్ మీద ఖర్చు పెట్టడం ఆపేస్తారు. రెసెషన్ వల్ల సోషల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2008 రెసెషన్ టైంలో ఇండియాలో దాదాపు 1,36,00,000 మంది పేదరికంలోకి తోయబడ్డారు. అయినా కూడా యుఎస్తో పోలిస్తే 2008 రెసెషన్ని మన ఇండియా బాగానే తట్టుకుంది. రెసెషన్ ఎక్కువ రోజులు ఉండి ఎకానమీ ఇంకా డీప్గా పడిపోతే దాన్నే డిప్రెషన్ అంటారు.
డిప్రెషన్ వచ్చిన టైంలో జీడిపి 10% పైన పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. 1930s డిప్రెషన్ వచ్చినప్పుడు యూఎస్లో అయితే దాదాపు 25% అన్ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అంటే ప్రతి నలుగురిలో ఒకరు జాబ్ లేకుండా ఉన్నారు. వస్తువుల రేట్లు అన్నీ పెరిగిపోయాయి. డిప్రెషన్ రెసిషన్ లాగా కొన్ని మంత్స్తో ఆగదు, కొన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు. 1930s డిప్రెషన్ వచ్చినప్పుడు యూఎస్ ఎకానమీ దాదాపు 30% పడిపోయింది. కానీ ఇప్పుడు రిసెషన్ డిప్రెషన్గా మారే ఛాన్సెస్ చాలా తక్కువ. అలా మారకుండా ఇప్పుడు అన్ని ఎకానమీస్ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కి వద్దాం. అసలు రెసిషన్ వచ్చినప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఫస్ట్, ఎమర్జెన్సీ ఫండ్ని బిల్డ్ చేసుకోవడం. మీకు వీలైతే మీ ఇన్కంలో కొంత పార్ట్ని సేవింగ్స్గా పక్కకు ఉంచాలి. ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే మీ దగ్గర ఏ ఇన్కమ్ లేకపోయినా కూడా 3 months to 6 months మీరు ఏ ఇబ్బంది లేకుండా బతకగలిగేంత డబ్బు సేవింగ్స్లో మీకు ఉండాలి. సో ఇలా ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయడం వల్ల రెసిషన్ వచ్చినప్పుడు మీ జాబ్ పోయినా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా ఖర్చులు వచ్చినా కూడా మీరు సేఫ్గా ఉంటారు. నెక్స్ట్ చేయాల్సిన పని మీ ఎక్స్పెన్సెస్ని తగ్గించుకొని మీ బడ్జెట్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం. ఒకసారి మీరు దేని మీద ఖర్చులు చేస్తున్నారో జాగ్రత్తగా లిస్ట్ రాసుకోండి. అందులో ఉన్న అవసరం లేని ఐటమ్స్ అన్ని తీసేయండి. వాటి మీద ఖర్చు పెట్టడం వెంటనే ఆపేయండి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు బయట తినడం బదులు ఇంట్లోనే వండుకోవడం, ఏమన్నా యూజ్ చేయని సబ్స్క్రిప్షన్స్ ఉంటే వాటిని క్యాన్సిల్ చేయడం, ఏమైనా ఆఫర్స్ ఉన్నా కూడా షాపింగ్ చేయడం మానుకోవడం లాంటివి చేయాలి. రెసిషన్ టైంలో చేయకూడని ముఖ్యమైన పని అప్పులు చేయడం. ఇలాంటి టైమ్స్లో అప్పులు మీ మీద చాలా భారాన్ని మోపుతాయి. మీరు తీసుకున్న డబ్బుతో పాటు వాటికి ఇంట్రెస్ట్ కూడా కట్టాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డు ఉంది కదా అని విచ్చలవిడిగా దాన్ని వాడకండి. మీకు ఇన్వెస్ట్మెంట్స్ అలవాటు ఉంటే చాలా తెలివిగా చేయండి. బ్యాంక్ ఆఫ్ అమెరికా గ్లోబల్ ఫండ్ మేనేజర్ సర్వే చేసినప్పుడు ఇన్వెస్టర్స్ రిసెషన్ వస్తుందని భయపడడంతో పాటు అందరూ ఒక మాట చెప్పారు, ప్రస్తుతానికి గోల్డ్ అనేది మాకు ఇన్వెస్ట్ చేయడానికి సేఫెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తుంది అన్నారు. Remember, the main buyers of gold in the last couple of years have been central banks as a result of the freezing of Russian central bank assets. అందుకే ఈ మధ్య గోల్డ్ రేట్ అంతలా పెరిగింది. మీరు పెద్ద పెద్ద అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయలేకపోతే చిన్న చిన్న అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని యాప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, జార్ యాప్. జార్ యాప్ అనేది ఒక సేవింగ్స్ యాప్. ఈ యాప్ లో మీరు 10 రూపాయల నుండి 24 క్యారెట్ డిజిటల్ గోల్డ్ కొనొచ్చు. 10, 20, 50, 100, 500 ఇలా మీకు నచ్చిన అమౌంట్ ని సెలెక్ట్ చేసి ఆటో సేవ్ సెట్ చేస్తే మీకు తెలియకుండా ఆటోమేటిక్గా మీ డబ్బు 24 క్యారెట్ డిజిటల్ గోల్డ్ రూపంలో సేవ్ అయిపోతుంది. మీ డబ్బు వాల్యూ పెరుగుతున్న బంగారం వాల్యూతో పాటు లాంగ్ టర్మ్ లో పెరుగుతూ పోతుంది. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎమర్జెన్సీ టైంలో చాలా బాగా పనికొస్తాయి. మీరు సేవింగ్స్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే జార్ యాప్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మీరు జార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు వస్తున్న మెయిన్ ఇన్కమ్తో పాటు ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ పికప్ చేయడానికి ట్రై చేయండి. సో దీనివల్ల రెసిషన్ వచ్చినప్పుడు మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఉంటుంది. రెసిషన్ టైంలో లే ఆఫ్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీ రెజ్యూమ్స్ని, సివిస్ని అప్డేటెడ్గా ఉంచుకోండి. దీనికోసం మనకి జరిగినప్పుడు చూసుకుందాంలే అని వెయిట్ చేయకండి. రెసిషన్ వచ్చినా కూడా డిమాండ్లో ఉండే ఫీల్డ్స్ చూసుకొని వాటిలో మీ స్కిల్స్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. దీనితో పాటు మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్న కంపెనీలో బాగా వర్క్ చేయండి. మీ కంపెనీ మిమ్మల్ని వాల్యుబుల్ అసెట్ అనుకుంటే ఏ రెసిషన్ వచ్చినా కూడా మిమ్మల్ని టచ్ చేయదు. అండ్ రెసిషన్ వచ్చినప్పుడు ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల మీరు మెంటల్ స్ట్రెస్కి గురయ్యే అవకాశం చాలా ఉంటుంది. సో మీ మెంటల్ హెల్త్ మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్స్లో యాంగ్షియస్గా ఫీల్ అవ్వడం చాలా కామన్. బట్ పానిక్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎకానమిక్ సైకిల్లో రెసిషన్ అనేది పార్టే. మీరు ఏ ఎకానమీ గ్రాఫ్ తీసుకున్నా ఎప్పటికైనా పడిన ఎకానమీ మళ్ళీ పైకి లేయాల్సిందే, అవకాశాలు మళ్ళీ రావాల్సిందే. సో ప్రతి రెసిషన్ తర్వాత రికవరీ పీరియడ్ ఉంటుంది. రెసిషన్ అనేది పెయిన్ఫుల్ అయినా అది టెంపరీగానే ఉంటుంది. ఇలాంటి వాల్యుబుల్ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నంత మీరు పాటిస్తే రెసిషన్ని సింపుల్గా దాటేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి జార్ యాప్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా చాట్ జీపీటీ లాంటి టెక్నాలజీని ఎందుకు బిల్డ్ చేయలేకపోతుంది అన్న క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ మేము ఒక వీడియో చేసాం. అది పక్కన క్లిక్ చేసి చూడండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి జార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.